క్యాన్సర్ చాలా రకాలుగా ఉంటుంది. కొన్ని తీవ్రమైనవి కాగా కొన్ని సాధారణమైనవి. ఏదైనా సరే ఏదో ఒక సమయంలో మృత్యువు వరకు తప్పకుండా తీసుకెళ్తుంది. క్యాన్సర్కు పూర్తి చికిత్స లేకపోవడమే ఇందుకు కారణం. అలాంటిది ఊపిరితిత్తుల క్యాన్సర్కు ప్రపంచంలోనే తొలిసారిగా వ్యాక్సిన్ కనుగొన్నారు. వివిధ రకాల క్యాన్సర్లలో ఒకటి లంగ్ క్యాన్సర్. అత్యధిక మరణాలు సంభవించే క్యాన్సర్ రకాల్లో ఇదొకటి. బ్రిటన్కు చెందిన పరిశోధకుల బృందం ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో గ్రేట్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ అందిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ యూనివర్సిటీలకు చెందిన ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఓ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాలు ఉత్పరివర్తనాలుగా రూపాంతరం చెందే ప్రమాదకర ప్రోటీన్ను గుర్తించి ఇమ్యూనిటీ వ్యవస్థకు శిక్షణనిచ్చే డిఎన్ఏను ఉపయోగించుకుంటుంది. లంగ్ వ్యాక్స్గా పిలిచే ఈ వ్యాక్సిన్ గతంలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా కోవిడ్ వ్యాక్సిన్ను పోలి ఉంటుంది. ప్రారంభ దశలో పరిశోధకులు 3000 వ్యాక్సిన్లు తయారు చేయనున్నారు. నియో యాంటీజెన్స్ అనే ప్రమాదకర ప్రోటీన్లను గుర్తించి ఈ వ్యాక్సిన్ నాశనం చేస్తుంది. ఊపిరితిత్తుల్లో కణాలు అదుపు తప్పి విచ్చలవిడిగా పెరిగితే మెటాస్టాటిసిస్ ప్రక్రియతో క్యాన్సర్ లంగ్స్ చుట్టూ ఉన్న అవయవాలకు సైతం వ్యాపిస్తుంది. అందుకే బ్రిటన్లో ప్రతి ఏటా 50,000కు పైగా లంగ్ క్యాన్సర్ కేసులు వస్తుంటే అందులో 35,000 మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి 10 కేసుల్లో 7 కేసులు ధూమపానం వల్ల వచ్చేవే కావడం గమనార్హం.